దేవుడు చనిపోయాడు. ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు, మనకు నీసే చెప్పిన పచ్చి నిజం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, దేవుడు ఎప్పుడు చనిపోడు, మరో రూపంలో మళ్ళీ వస్తాడు. అదే ఈ రూపంలో వచ్చింది డబ్బు. ఇదే మనకిప్పుడు ఒక కొత్త దేవుడు. మనిషి దేవుడి ముందు తల వంచడం లేదు, కానీ డబ్బు ముందు, అధికారం ముందు మాత్రం తల వంచేస్తున్నాడు. దేవుడు చనిపోలేదు, మనిషే చంపేశాడు. ఒకప్పుడు మనిషి ప్రతి విషయాన్ని దేవుణ్ణి అడిగేవాడు. ఏది మంచో ఏది చెడో ఎలా బ్రతకాలో, చనిపోతే ఏమవుతుందో, అన్నిటికీ సమాధానం దేవుడే. కానీ కాలం మారే కొద్దీ మనిషి ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు. నమ్మకాన్ని వదిలి బుద్ధికి పని చెప్పాడు. దీన్ని అర్థం చేసుకున్న నీసే అప్పుడే ఇలా అన్నాడు, దేవుడు చనిపోయాడు అంటే మనిషి దేవుడిపై ఆధారపడడం ఆపేశాడు. ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. దేవుడు లేకపోతే నైతిక విలువలు ఎవరు చెబుతారు? జీవితానికి పరమార్థం ఏంటి? దేవుడు పోయిన ఖాళీని మనిషి భర్తీ చేయకపోతే అక్కడ అర్థం లేని జీవితం ఉంటుంది, అక్కడ అలోమయం అవుతుంది, అక్కడ నాశనం అవుతుంది. కాబట్టి నీసే చెప్పింది ఏమిటంటే, ఇప్పటి నుంచి నీ జీవితానికి అర్థం నువ్వే సృష్టించుకోవాలి. నీ నైతికతకు నీవే బాధ్యత తీసుకోవాలి. నీ తప్పులకు దేవుణ్ణి నిందించకూడదు. నీ భయాలకు ప్రార్థనలు మొదలు పెట్టకూడదు. ఇది సుఖమైన మాట కాదు, ఇది బరువైన బాధ్యత. నీ జీవితానికి నీవే అర్థం చేసుకుంటావా, లేదా ఇంకొక దేవుడు వస్తాడా అని వేచి చూస్తావా? ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, దేవుడు చనిపోయాడు. ఒకవేళ బ్రతికి ఉన్నా నిన్ను మాత్రం పట్టించుకోరు.